కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీకి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సీఎం చంద్రబాబు 16,348 ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం సంకల్పించారని చెప్పారు. ఏలూరు జిల్లా కేపీడీటీ హై స్కూల్ ప్రాంగణంలో డిఎస్సీ కోచింగ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఉచితంగా పుస్తకాలను అందజేశారు. ఇక విద్యార్థులకు 100 రోజుల డిఎస్సీ కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన లూనాని అలాగే రైస్ మిల్ అసోసియేషన్ వారిని ఆయన అభినందించారు. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క మెగా డిఎస్సి 16,348 మంది ఉపాధ్యాయుల్ని భర్తీ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ సంకల్పానికి ఎంతో కొంత పేద విద్యార్థులకి సహకారంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మరి లునాని వాళ్ళ యొక్క సహకారంతో ఈ ఆడిటోరియంని ఉచితంగా తీసుకున్నాం. కొంతమంది డోనర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెయిన్ వాళ్ళ సపోర్టుతో వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి టీ ఇచ్చి ఫ్యాకల్టీ ఇచ్చి ఏ రకమైనటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ₹1 బిళ్ళ కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఖర్చు లేకోకుండా మేమే భరించి వీళ్ళకి కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కోచింగ్ సెంటర్ నుంచి మ్యాక్సిమం ఉపాధ్యాయులు మరి అది డిఎస్సిలో కొడతారు అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ రకంగా మరి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు దానికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం. కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క మెగా డిఎస్సి 16,348